క్యాట్ని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి దాకా చూసి అప్పుడు కూడా క్యాట్ని పెంచుకోవాలనే ఒపీనియన్ ఉంటే ఆ తర్వాత నీ ఇష్టం. సో మ్యాటర్ ఏంటంటే, మీరు క్యాట్ని పెంచుకోవాలనుకుంటే 4 నెలల ముందు వరకు బాగానే ఉంటుంది. దానికి పాలు పెట్టి ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు. ఎప్పుడైతే 4th మంత్ అయిపోతుందో దానికి వెట్ ఫుడ్, డ్రై ఫుడ్ పెట్టాల్సి వస్తుంది. వెట్ ఫుడ్ కాస్ట్ వచ్చేసి ఒక ప్యాకెట్ 50 రూపీస్ ఉంటుంది. అలాంటి ప్యాకెట్స్ 12 ప్యాకెట్స్ ఉన్న బాక్స్ ఒకటి ఉంటుంది. ఆ బాక్స్ కాస్ట్ 500. మంత్కి 2 బాక్సెస్ పడతాయి, అంటే 1000 రూపీస్. అండ్ డ్రై ఫుడ్ ప్యాకెట్ కొనాలి. డ్రై ఫుడ్ ప్యాకెట్ కాస్ట్ వచ్చేసి 400 to 500 ఉంటుంది. అది కూడా 1.2 kgs మాత్రమే ఉంటుంది. దానికి అది అరౌండ్ 25 days వస్తుంది. నెల కూడా కంప్లీట్గా రాదు. సో వెట్ ఫుడ్ని, డ్రై ఫుడ్ని బ్యాలెన్స్ చేస్తూ పెట్టాలి. ఇకపోతే దానికి మెడిసిన్స్, డీవార్మింగ్ సిరప్ వేయాలి. డీవార్మింగ్ సిరప్ మంత్కి 3 days కంటిన్యూస్గా వేయాల్సి వస్తుంది. దాని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 250 రూపీస్ ఉంటుంది. అండ్ దానికి బాతింగ్ షాంపూ, దాని కాస్ట్ 300 to 400 ఉంటుంది. అది మనకి మినిమం 4 months వస్తుంది. ఇకపోతే లిటర్ శాండ్ క్వాలిటీని బట్టి ఉంటుంది. బెస్ట్ క్వాలిటీదే వాడాలి. బెస్ట్ క్వాలిటీ లిటర్ శాండ్ అంటే 500 రూపీస్ ఉంటుంది. 10 kgs ప్యాకెట్. 10 kgs ప్యాకెట్ దానికి మినిమం 3 months వస్తుంది. ఇకపోతే ట్రీట్స్ విషయానికి వస్తే మంత్కి 3 ప్యాకెట్స్ పడతాయి. ఒక ప్యాకెట్కి 5 ఉంటాయి. ఒక ప్యాకెట్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. సో అలాంటివి 3 ప్యాకెట్స్ పడతాయి. డైలీ ఖచ్చితంగా ఒక ట్రీట్స్ అన్న పెట్టాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మ్యాటర్, అది ఇలా ఇష్టం వచ్చినట్టు గీరుతుంటుంది, ఇలా ఇష్టం వచ్చినట్టు కొరుకుతూ ఉంటుంది. నోరు మూసుకొని కొరికించుకోవాలి, అరవకూడదు. దానికి కోపం వచ్చినప్పుడల్లా అలుగుతూ ఉంటుంది. బాతిలాడుకొని ఫుడ్ పెట్టాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్, ఎప్పుడైతే మీరు క్యాట్ని తెచ్చుకున్న ఫస్ట్ డే నుంచి లిటర్ బాక్స్ అలవాటు చేయండి, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. అండ్ దాని హెయిర్ ఎక్కడ పడితే అక్కడ ఊడిపోతూ ఉంటుంది. క్లీన్ చేసుకుంటూ ఉండాలి. తినే ఫుడ్ మీద రావచ్చు, మనం పడుకునే బెడ్ మీద రావచ్చు, ఎక్కడ పడితే అక్కడ దాని హెయిర్ ఉంటుంది. క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ విన్న తర్వాత కూడా మీరు క్యాట్ని తెచ్చుకోవాలనుకుంటే మీ ఇష్టం.